ఓం గణేష శారదా గురుభ్యో నమః. ఈనాటి విశేషం ఏంటంటేనండి, నేను ఒక స్త్రీ ఔన్నత్యాన్ని గురించి ఒక సూక్తి చెప్పదలుచుకున్నానండి. అదేంటంటే అది మన వాళ్ళు పెద్దలు చెప్తారండి. ఏంటంటే ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః, ఎత్రైతాస్తు న పూజ్యంతే సర్వాన్మత్ర అఫల స్త్రియాః. అంటే ఏంటంటేనండి, ఎక్కడైతే స్త్రీలు పూజించడం అంటే ఏదో పూలతో వాటితో పూజించక్కర్లేదండి. వాళ్ళ మీద చేయి చేసుకోకుండా ఉండి వాళ్ళ మనసును బాధ పెట్టకుండా ఉంటే చాలండి. ఇది చాలా ముఖ్యమైంది. మనకి చాలా భావన ఇప్పటికి కూడానండి, వాళ్ళు మగవాళ్ళతో సమానంగా సంపాదించున్నా లేకపోతే వాళ్ళతో కష్టపడుతున్నా అన్నీ చేస్తున్నా సరే మేము అధికులం వాళ్ళు తక్కువ అనేటువంటి భావన ఇంకా చాలామంది అధిక శాతం పురుషుల్లో ఉంది. అది మంచి ఆలోచన కాదండి. ఇద్దరూ సమానం అనేటువంటి భావన ఉండాలి. ఇంతే కాదండి, ఇంకా మనకంటే తన ఉద్యోగంతో పాటు ఇంట్లో కూడా కష్టపడుతున్నది, వాళ్ళకి మన గౌరవం ఇవ్వాలని మనం గమనించాలి. అందుకే మన పెద్దవాళ్ళు ఏమన్నారంటే, ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు వచ్చి ఉంటారటండి. నీ పూజలు అవి చేస్తే కాదండి, ఇంటికి ఆవిడ మనసు కష్టపెడితే అక్కడ నీకు సంపద ఉండదు. అందువలన స్త్రీని గౌరవిస్తే, అంటే స్త్రీని మనసు కష్టపెట్టుకోకుండా, స్త్రీని మనసు బాధపడేట్టు మాట్లాడకుండా నువ్వు ప్రవర్తిస్తే నీ ఇంట్లో సంపదలు ఉంటాయని చెప్పేసి మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. అదే కదండి, తెలుగులు కూడా ఉంటారు, కలకంటి కంట కన్నీరు ఒలికిన సిరి ఇంట నుండ నొల్లదు సుమతి అంటాడు. ఆ స్త్రీ యొక్క కంటిలోంచి నీళ్ళు వచ్చినట్లయితే ఆ ఇంట్లో అభివృద్ధి ఉండదు, సంపద ఉండదు, అన్ని ఇబ్బందులు కష్టాలు వస్తాయండి. అందువల్ల మనం సుఖ సంతోషాలతో కుటుంబం ఉండాలంటే ముందు మన ఇల్లాలని గౌరవించాలి. ఆమెను మనసు బాధ పెట్టకుండా, ఇది ముఖ్యంగా పెళ్ళైన దగ్గర నుంచి, పెళ్ళైన వాళ్ళు ముఖ్యంగా గమనించాలి. పెళ్ళైన దగ్గర నుంచి వృద్ధాప్యం వరకు కూడా ఈ ప్రేమను ఇలాగే కొనసాగించాలి. ఇంకా ఏమంటే ఆ శ్లోకంలో ఎట్లా నార్య నపూజ్యంతే, ఎక్కడైతే వాళ్ళని స్త్రీలను గౌరవించరోటండి అక్కడ సంపదలు పోవటమే కాదండి, వాడు బయటికి వెళ్ళి ఏ పని చేసినా కూడా అది విజయవంతం కాదండి. ఇది చాలామందికి తెలియదు. అందువల్ల ఏంటంటే, ఇంట్లో ఆడది సంతోషంగా ఉంటేనే నువ్వు వెళ్ళి బయట ఏ పని చేసినా కూడా అది విజయవంతం అవుతుంది అనేది దీనికి ఉండేటువంటి ఒక అనుబంధం. కాబట్టి దీన్ని గమనించి అందరూ స్త్రీలను గౌరవిస్తారని కోరుతున్నాను. స్వస్తి.